5 ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ తీయడం లేదు. ఫోన్ ఆన్లో ఉంచుకొని తెలియని నెంబర్ తీయటంటే తెలిసిన నెంబర్లో తీస్తాడని అర్థం. మీరు ఇచ్చిన 5 సెల్ నెంబర్లు ప్రతాప్ నగర్ టవర్ రేంజ్ ఏరియాలో ఉన్నాయి సార్. సార్ ఇదే సార్ ప్రతాప్ నగర్ సెంటర్. అది రాజ్ హోటల్ సార్. అది రూబీ హోటల్ సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ హోటల్లో ఉంటారు? సెల్ ఫోన్ సిగ్నల్ జామర్ ఆన్ చేసి సరౌండింగ్ లో ఉన్న సిగ్నల్స్ అన్ని కట్ చేయండి. ల్యాండ్ లైన్ నుంచి వాళ్ళ నంబర్కి ఫోన్ చేయండి. ఎస్ సార్. లైన్ వెళ్ళటం లేదు సార్. ఎస్ సార్. మీరు రూమ్ చెక్ చేయండి. తాళాలు ఇచ్చారు, 6 ఇవ్వలేదు సార్. సార్ అన్ని రూమ్లు చెక్ చేసాం, సస్పెక్ట్స్ ఎవరు లేరు సార్. 6 కీస్ ఇవ్వలేదన్నారే, ఆ రికార్డ్ ఇవ్వండి. ఫోన్ 6 ఎప్పుడు బుక్ అయింది? ఈ రోజు మార్నింగే సార్. ఆ రూమ్ బయట తాళం వేస్తుంది సార్. ఏ లోపల ఉండే బయట తాళం వేయచ్చుగా. ఒక్కొక్కరు మీ సెల్ ఫోన్స్ లో ఒక్క అక్యూస్ నెంబర్ డైల్ చేసి ఉంచుకోండి. ఒకే టైంలో కాల్ చేయాలి. జామర్ ఆఫ్. అన్ని ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నాయండి. దగ్గర దొంగల దీవులో దాచిపెట్టాడు సార్. అన్నా ఓ బోట్ వస్తుందన్నా. ఏంట్రా నువ్వు ఉన్న చోటు పోలీసులకు తెలిసిపోయింది. అమ్మాయిని వదిలేసి పారిపోతావరా? ఏమన్నారా? అన్నా బోట్లో పోలీసులు ఉన్నారు, పారిపోండి అన్నా. అయ్యా మా కుటుంబ గౌరవాన్ని కాపాడారు. మీ మేలు మర్చిపోలేమయ్యా. తప్పుదోవలో పెడుతున్న స్టూడెంట్స్ మీద నిఘా ఉంచడానికే పై అధికారులను ఇక్కడికి పంపించారు. స్టూడెంట్స్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసమే ఎన్సీసీ మాస్టర్ గా జాయిన్ అయ్యాను. ఈ అల్లర్ల కారణం 2 వర్గాల కులఘర్షణే కదా సార్? కాదు, 2 తాగుబోతుల నోటి దోల. Good morning. In the year 2013, our target will be 1 million. Narsimham is back. 1 minute. What? ఆయన DSP అయ్యారు. Oh, really? What a good news. నేను క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి ట్రీట్ ఇస్తున్నాను. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, కమ్ సూన్. Friends, my son-in-law has become deputy superintendent of police. ఇక మీదట కావ్య కూరగాయలు కొనాలన్నా కూడా సైరన్ ఉన్న కార్లోనే వెళ్తుంది. ఏంటి? తమాషాకి. తమాషాకా? తమాషాకే. నమస్కారం సార్. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతో గొడవ పడ్డారే, ఆ ఎస్ఐ కరీం తలుపు పక్కన తాడి చెట్లా నిలబడ్డారు సార్. ఆయన అలాగే అవుట్ గోయింగా లేక మన స్టేషన్కే ఇన్కమింగా సార్? జమదగ్ని 10 పంది పిల్లలు దొరుకుతాయి, 10 కుక్క పిల్లలు దొరుకుతాయి, 8 గాడిద పిల్లలు కూడా దొరుకుతాయి. కానీ ఇటువంటి ఒక బైసన్ పిల్ల దొరకదయ్యా. ఇలాంటి వాళ్ళే చూసినామంటే చూసొస్తారు, కాల్చినామంటే కాల్చొస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు గానీ ఎవరు తప్పు చేసినా శిక్షించే నిజాయితీ గల ఆఫీసర్. రమ్మని చెప్పు. కరీం సార్ పిలుస్తున్నారు. సార్, తప్పు చేసిన పోలీసులను అలాగే వదిలేశారు. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పకుండా స్కూల్ పిల్లల మీద నిఘా వేయడానికని ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు మీ ఐడియా ఏమిటి సార్? అది తెలుసో తెలియక అబ్జర్వేషన్ పూర్తి కావడానికి ముందే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. భాయ్ మనుషులు నన్ను క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మించడానికి ఇదొక్కటే దారి. కరీం, నాతో ఉండండి. కరీం భాయ్, పెదాలు అదురుతున్నాయి, కళ్ళు బెదురుతున్నాయి, ఫీల్ అవుతున్నారా? ఎంతవరకు ఏ పై అధికారి నాకెంత మర్యాద ఇవ్వలేదు. కానీ ఈయన మర్యాద ఇచ్చి అన్ని ప్లాన్లు నా ముందే చెప్తున్నాను. ఈయన కోసం నేనేమైనా చేస్తాను. సార్, నరసింహం ఇస్ ఎ పోలీస్ ఆఫీసర్. మన హోటల్ ఇనాగ్రేషన్ ఇన్విటేషన్స్ వచ్చేసాయి సార్.
నేను ఒక రోజు ముందుగానే ఇండియాకి వస్తాను. ఆలోగా అందరికీ ఇన్విటేషన్స్ పంపించాను. ఇక్కడ ప్రాబ్లం లేదు సార్. ఏంటి అది? పట్ల పక్కన చిన్నపిల్లల చేత మందు కొట్టిస్తావా? వెన్ను చూస్తే వ్యాపారం చేయలేం సార్. కన్నవాళ్ళ దిగులు పట్టడం లేదు. పగవాడి కంటిపై తల వంచడు. విశ్వమే ఒకవైపు వీడొక్కడు, వీడికెదురెళ్ళి మిగలడే ఒక్కడు. సింహం గారికి నమస్కారం. పాత గొడవలేవి మనసులో ఉంచుకోకండి. ఈ సింహం ముందు నేను చిట్టెలకు లాంటి వాడిని. అయ్యగారు నన్ను క్షమించేశారు. నాన్న చెప్పండి నాన్న. చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. సహాయం అన్నా బాయ్ మీకు జామీన్ ఇప్పించారు. సార్, ఈ మీసంలో రోషం చూస్తుంటే సింహం వేటకు బయలుదేరినట్టుంది. ఊరుకోవయ్యా. ఏంటి గొడవ? బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రై, ఎవరా నువ్వు? ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణ్ ఎలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకు అని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్సికా పలుకు అని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం వదిలేయండి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవదు, మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా. సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేను ఏదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ పళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పు. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను, అది చెప్పెళ్దామనే వచ్చాను. గుడ్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు, పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది, దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం DSP తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. తగ్గితిని. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? తార డబ్బాకి చేతులు కాళ్ళు ముడిచినట్టు. చిపా. కావ్యమ్మా! Don't follow me. జగరాజ్ గారే కదా? అవును సార్. ఎందుకు ఇంత స్పీడ్ కడుతున్నారు?
లోపలికి వెళ్ళాలి. రండి సార్.